ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో 10 మర్మములు ఉన్నాయి. వాటిలో మొదటిదిగా సువార్త మర్మము. ఈ మర్మములను అన్నిటికీ కూడా నాంది ప్రస్తావనగా సువార్త మర్మాన్ని గ్రహించాలి. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు అని ఈ వచనంలో వ్రాయబడి ఉంది. చదవబడిన ఈ వచనంలోని ముఖ్య అంశం ఏంటంటే సువార్త మర్మము. ప్రభు బిడ్డలారా, దేవుని సంఘములో లేదా రక్షించబడిన సమూహంలోకి మనం చేరామంటే మనం మొట్టమొదటిగా సువార్తకు లోబడిన వారమై, రక్షించబడిన వారమై, సంఘముగా చేర్చబడిన వారమై ఉన్నాము. కనుక సంఘ పరిచర్యలో మొట్టమొదటి అంశం ఏంటంటే సువార్త. ఇది శిలువ వర్తమానము అనేదిగా గ్రహించాలి. అదే సమయంలో సువార్త అనగా రక్షణ పొందుటకైన కేక లేదా రక్షణ మార్గమును బోధించు ప్రకటన అని మనము దేవుని వాక్య ఆధారంగా మనము గ్రహించగలం. అపోస్తలుడైన పౌలు తన ప్రకటన విధానాన్ని ఈ రీతిగా రోమాపత్రికలో వ్రాసినాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఆయన వ్రాసిన మాట ఏంటంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇది 2వ మాటగా. 3వ అంశముగా ఆయన ప్రస్తావించినది 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడెదవు. రోమాపత్రికలో ఈ 3 వచనాలను వరుసగా నిలబెట్టి చూచినట్లయితే ఇది సువార్త ప్రకటనకు రోమన్ రోడ్ టు సాల్వేషన్ అని అంటారు. కాబట్టి అపోజిడైన పౌలు ప్రకటన రీతిగా సువార్త ప్రకటనలో ఈ 3 అంశాలు ఉన్నాయి. అందరూ పాపం చేశారనేది మొదటి వచనం. రెండవది పాపం వల్ల వచ్చే జీతాన్ని ప్రస్తావించింది. మూడవది అదే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ పాపమునకు రావలసిన శిక్ష తప్పించుకునే మార్గం ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయన శిలువ యాగం, ఆయన మరణ పునరుద్ధానం విశ్వసించుట ద్వారా అని 3వ అంశంగా అపోస్తలుడైన పౌలు ప్రస్తావించినాడు. ఈ మూడింటిని కలిపి సువార్త ప్రకటనలో రోమన్ రోడ్ టు సాల్వేషన్ అని మనము గ్రహించగలం. అదే సమయంలో ఆదిమ సంఘములో అపోస్తలులు ప్రకటించిన విధానం, అపోస్తలుడైన యోహాను ప్రస్తావిస్తూ 3 అంశాలను ప్రకటించినాడు సువార్తలో. దీనిని ఈ రీతిగా చెప్పుకోవచ్చు ఏంటంటే జాన్స్ జర్నీ టు జీసస్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ సుపరిచితమే కదా. దీనిని మినీ బైబిల్ అంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక
నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ యోహానే తన పరిచర్యలో చెప్పిన మాట ఏంటంటే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతురు యోహానులు గట్టిగా ప్రకటించినట్లు అపోస్తలుల కార్యములలో ఆదిమ సంఘ పరిచర్యలో మనము గమనించగలం. అదే రీతిగా యోహాను వ్రాసిన విధానంలో మరో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాను అపోస్తలుడు రాసినాడు. దీనిని జాన్స్ జర్నీ టు జీసస్ అని కూడా మనం గ్రహించగలం. ఈ రీతిగా సువార్త అనేది ఆదిమ అపోస్తలుడైన పౌలు ప్రకటించినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సువార్త ప్రకటనలో వారు ఎవరు ప్రకటించినప్పటికీ కూడా ప్రధాన అంశముగా సిలువ అనే మాటను వారు తేటగా చెప్పినారు. ఈ ప్రకటన అనగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్న మనకు, రక్షించబడే మరి ఎవరికైనాను కూడా అది దేవుని శక్తి అని దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, సువార్త ఇది రక్షణను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త. సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపుల కొరకై, పాపమానవాళి అంతటి కొరకై వేలాడి బలియాగమై రక్తమును కార్చి మరణమై పునరుద్ధానమై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు. ఈ సిలువ యాగమును విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా పాప క్షమాపణను కలిగిన వారై పరలోక రాజ్యమునకు యోగ్యత పొందగలరు, అనగా రక్షణ పొందగలరు. ఇక్కడ ఒక మాట నేను తప్పక ప్రస్తావించాలి, గమనించండి. ఎందుకు మానవులు ఈ నరకానికి పోతున్నారు? యేసు క్రీస్తు ప్రభు అనే ఆ రక్షకుని సిలువ యాగము నమ్మకపోవుట చేతనే నరకానికి పోతున్నారనేది మనం గమనించాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి నరకానికి వెళ్ళవలసి వస్తుంది కాదని చెప్పలేదండి. ప్రతి ఒక్కరూ పాపం చేసినారు. మాట్లాడే నేను కూడా పాపము చేసిన వాడినే, ప్రధాన పాపిని. కానీ నా పాపమును బట్టి నిత్య నరకానికి పోవలసిన నేను ఇక అక్కరలేకుండగా నా పక్షాన నా స్థానాన్ని వహించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ యాగము మానవుని కొరకు చేయబడింది గనుక ఇక మీదట ఏ మానవుడు నరకానికి అక్కరలేకుండా దేవుడు మార్గమును ఏర్పాటు చేసినాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనను విశ్వసించుట ద్వారా పరలోక రాజ్యానికి చేరగలం, పాప క్షమాపణ పొందగలం, రక్షణ పొందగలం. మన పాపములు పరిశుద్ధుడైన ఆయన కార్చిన రక్తధారల చేత కడుగుబడతాయి. మనం నీతిమంతులుగా తీర్చబడతాం, దేవుని కుమారులుగా తీర్చబడతాం అని దేవుని వాక్యంలో యేసు క్రీస్తు ప్రభువారి బలియాగం, శిలువయాగము రక్షణ మార్గముగా సువార్తగా తెలుపబడి ఉన్నది. దీనిని నమ్ముట ద్వారా రక్షణ పొందగలం. ఇది ఉచితమైన రక్షణ, దేవుని కృపచేత అనుగ్రహించబడిన రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము అని దేవుని వాక్యంలో ఉంది. పాప మానవుడు పాపపు శిక్ష అయిన నిత్య నరకమునకు పోకుండా
నిత్య జీవమునకు ప్రవేశమును ఏర్పాటు చేసిన దేవుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారి శిలువ యాగము ద్వారా ఆ ప్రభు యొక్క బలి రక్తమును, శిలువ రక్తమును, యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానమును విశ్వసించుట ద్వారా ఎంత పాపి అయినను క్షమించబడిన వారై నిత్య రాజ్యమైన పరలోక రాజ్యమునకు చేరగలరు అనేది సువార్త. ఈ సువార్త నమ్ముట వలన పరలోక రాజ్యానికి చేరగలవు అని దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఉచితముగా ఇచ్చే ఈ పాప క్షమాపణను, ఈ రక్షణ మార్గమును నిర్లక్ష్యము చేయుట ద్వారా నరకానికి వెళుతున్నారు తప్ప పాపము చేయుటను బట్టి మాత్రమే కాదని మనం గమనించాలి. పాపము చేసిన ప్రతి వారికి దేవుడిచ్చిన ఒక సులభమైన, ఉచితమైన, పరిశుద్ధమైన, నీతిదాయకమైన, నిత్యత్వమైన మార్గాన్ని ఉచితముగా ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మనకు అనుగ్రహించినాడు. దీనిని నిర్లక్ష్యం చేయకూడదని నా మనవి. ఆ నిర్లక్ష్యం చేయుట ద్వారా కలిగే శిక్షయే నిత్య నరకమని మనం మర్చిపోకూడదండి. కనుక ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మీరు ప్రభువుని అంగీకరించకపోయినట్లయితే ఇంతవరకు కూడా నా మనవి 2 చేతులు జోడించి ఏంటంటే, పాపము వలన ఇంతవరకు మీ జీవితాన్ని నెమ్మది లేకుండా నడుపుకున్న కాలము చాలును. ఇక మీదట పాపములోనే జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదండి. పాపమునకు శిక్ష ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువలో భరించి, వహించి, సహించి మనకందరికీ విడుదల కలుగ చేసినాడు. ఇది సువార్త. ఇప్పుడు సువార్తలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శిలువ. శిలువ మర్మముతో కూడినది కనుక సువార్త మర్మము అని అక్కడ వ్రాయబడి ఉంది. శిలువలో 2 కర్రలున్నాయి. మొదటిది నిలువు కర్ర, రెండవది అడ్డు కర్ర. ఈ నిలువు కర్ర ఏది సూచిస్తుంది, అడ్డుకర్ర ఏమి సూచిస్తుంది అని చెప్పేదే శిలువ మర్మం. ఈ నిలువు కర్ర ఏమి సూచిస్తున్నది అనగా పాత నిబంధన, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమి సూచిస్తుంది? పాపము చేయువాడు శిక్షార్హుడు, పాపమునకు శిక్ష విధించాలి. పంటికి పన్ను, కంటికి కన్ను, వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. శిక్ష విధించబడింది ధర్మశాస్త్రంలో. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందండి? ఏ భేదము లేదు. రంగు, జాతి, కుల, సమాజ, దేశ వివక్ష ఏదియూ లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే పరలోక భాగ్యం, మోక్ష రాజ్యం చేరలేకున్నారు. అందరూ పాపం చేశారు కనుక అందరూ శిక్షార్హులే అని తెలియజేస్తుంది నిలువు కర్ర. ఇది ధర్మశాస్త్రమునకు సూచన. ఈ నిలువు కర్రలో 5 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అది మనం గమనించాలి. ఆ మర్మములో దాగి ఉన్న సత్యము అనేది మనం గ్రహించాలి. ఏంటి 5 అంటే, పాపము వలన దేవుని ఉగ్రత మానవునిపై ఉన్నది. రెండవది, పాపము వలన శాపము మానవునిపై ఉన్నది. మూడవది, పాపము వలన రోగము మానవునిపై ఉంది. నాలుగవది, పాపము వలన మరణం, ఆధ్యాత్మిక మరణం, దేవుని సన్నిధి నుంచి వేరై సదాకాలం యుగాయుగాలు అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్ళాలి అనే శిక్ష. ఈ 4వదిగా మరణం. 5వదిగా పాపము వలన మానవునికి దరిద్రత
అలమటించుకుంది. ఈ 5 కూడా ఈ నిలువు కర్రలో దాగి ఉన్న సత్యాలుగా గమనించాలి. అలాగే దేవుడు ఆ నిలువు కర్రతోనే, ధర్మశాస్త్రముతోనే మానవులను చూడక, ఏ భేదము లేక ప్రతి మానవుడు ఈ మరణ, ఈ పాప ఫలితం క్రిందకు వచ్చి ఉన్నాడని ఎరిగిన దేవుడు గనుక ఆయన ఏర్పాటు చేసిన ఉచితమైన బహుమానం, కృప, అనుగ్రహం ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, ప్రభువైన దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవుల ఈ నరక శిక్షను తప్పించటానికి ఏర్పాటు చేసిన మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుకర్రై ఆ సిలువలో మన కొరకు అడ్డుపడ్డాడనేది గమనించాలి. సిలువలో ఉన్న రెండవ కర్ర, అడ్డుకర్ర, యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. ఏం చేశాడు యేసు ప్రభు? చేయవలసినది అంతయు చేసి సమాప్తం చేసినాడు. మనం చెప్పుకున్న ఈ పాప ఫలితమైన ఈ 5 ఆయన ఏమిగా మార్చాడు అనేది కూడా ఇక్కడ మనం గ్రహిస్తే, ఈ నిలువు కర్ర చెప్పే దేవుని ఉగ్రత అంతటినీ కూడా ప్రభువైన యేసయ్య తాను మోసి తీసి ఆయన సిలువలో ఎండిపోయిన వాడై, ఆ ఉగ్రతకు మాడిన వాడై ఆయన మనలను దేవునితో సమాధానపరచెను. అది మొట్టమొదటి కార్యము. యేసుక్రీస్తు ప్రభువారు కృపగా అడ్డుపడి మనకు చేసినాడు. ఆ తదుపరి మనం చెప్పుకున్న 5 ప్రస్తావిస్తూ వెళితే, రెండవదిగా పాపము వల్ల మానవునికి శాపము అలమటించుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ సిలువలో అడ్డుపడి ఆ శాపమంతటిని ఆయన మీద వేసుకొని ఆయన మోసి తీసి ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినాడు. దేవుని వాక్యంలో గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మూడవదిగా, మనకు పాపము వలన అలమటించిన రోగమును ఆయన తన మీద వేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు అడ్డుకర్రగా ఆ రోగమునకు అడ్డుపడి ఆయన మోసి తీసి ఆయన మనకు స్వస్థతనిచ్చిన దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 4వదిగా, ఆయన మన మరణమంతటినీ మోసి అడ్డుకర్రగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుపడి కృపచేత, ఉచితమైన ప్రేమ చేత మన మరణమును ఆయన మృంగి, మనపై ఉన్న మరణమును ఆయన నిత్య జీవముగా మార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో తేటగా వ్రాయబడి ఉంది. అలాగే 5వ మాటగా, పాపము వలన మనకు సంక్రమించిన దరిద్రతను అంతటిని ప్రభువైన యేసువారు అడ్డుపడి అడ్డుకర్రై కృపయై ఆ దరిద్రతను ఆయన తీసుకొని మన దరిద్రతనంతటిని మోసి తీసి మనకు ఐశ్వర్యమును కలిగించినాడు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదవగలిగితే, ఆయన మనలను మన దరిద్రతనంతటినీ తొలగించి మనలను ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా చేసినాడు. ఇది సిలువలోని 5వ సత్యం. నేను మరలా ఈ 5 వరుసగా చెప్తే బాగుంటుందని, గ్రహించటానికి సులభంగా ఉంటుందని ఆశపడుతున్నాను. మొదటిదిగా, పాపం వలన మానవునికి దేవుని ఉగ్రత పైన నిలిచింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుకర్రగా అడ్డుపడి
ఆ దేవుని ఉగ్రత అంతటిని ఆయన మోసి తీసి మనము దేవునితో సమాధాన పడునట్లు చేసినాడు. దేవుని వాక్యంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చదవగలం. రెండవదిగా, పాపం వలన ఆ నిలువు కర్ర చెప్పే శాపం మన మీద ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు వారు అడ్డుకర్రగా అడ్డుపడి, కృపగా అడ్డుపడి ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినాడు. దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చదవగలమండి. మూడవదిగా, నిలువు కర్ర చెప్పే ఆ రోగము మన మీదకు సంక్రమించగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుకర్రగా, కృపగా అడ్డుపడి ఆ రోగమంతటిని ఆయన మోసి తీసి మనలను స్వస్థపరిచినాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం చదవగలం. నాలుగవదిగా, మరణము పాప మానవులమైన మనపై సంక్రమింపజేసినప్పుడు ప్రభువైన యేసయ్య అడ్డుపడి అడ్డుకర్రగా ఆ మరణం అంతటిని ఆయన మృంగి మనకు నిత్య జీవం ఇచ్చినాడు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చదవగలం. ఐదవదిగా, పాపము వలన మానవులమైన మన మీద దరిద్రత అలమటించుకోగా మన దరిద్రతనంతటినీ ప్రభువైన యేసయ్య అడ్డుకర్రగా, కృపగా మోసి తీసి మనలను ఐశ్వర్యవంతులనుగా, ధనవంతులనుగా తీర్చినాడు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియులారా, తెలుగు భాష స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన ప్రియులారా, ప్రభు బిడలారా, నా దేశస్థులారా, నా మనవి ఏంటంటే, సువార్తలోని సత్యం, సిలువలోని మర్మం, నిలువుకర్ర మన పైకి రుద్దుతున్న పాప శిక్ష అంతటిని కూడా అడ్డుకర్రగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసి తీసి మనకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కలిగిన దేవునితో సమాధానం, ఆశీర్వాదం, స్వస్థత, నిత్య జీవం, ఐశ్వర్యం, ధనవంతులుగా చేయబడటం సిలువలో మనకు అబ్బింది. గమనించండి, చాలా మంది ఈ దినాల్లో యేసు ప్రభు వారు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, అయ్యో నేను కూడా నమ్ముకుంటే అన్ని శ్రమలు నాకు వస్తాయేమో అనుకుంటున్నారు చాలా మంది. నేను అనుభవించి చెప్తున్నానండి, యేసు క్రీస్తు ప్రభుని నమ్ముడు ద్వారా నా దరిద్రతను ఐశ్వర్యంగా మార్చాడు యేసయ్య. ఎందుకు పనికిరాని నన్ను స్వస్థ చిత్తుని చేసినాడు, ఆశీర్వాద కారణముగా చేసినాడు. దేవునితో సమాధానం ఇచ్చి తండ్రి అని మొరపెట్టుకునే తండ్రి కుమారత్వాన్ని అనుభవించి నేను మీకు మనవి చేస్తున్నాను. కావాలా? ఇట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ కార్యం మీ కొరకు చేసిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో సువార్త మర్మములో 2 సత్యములు దాగి ఉన్నాయి. వాటిని మీ ముందు పెట్టాలి. అది దేవుని వాక్యములోనే ఆ 2 వచనాలుగా చదివి మీ ముందు ప్రస్తావించాలి. మొదటిది, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు, అనగా మర్మముగా ఉండి బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచి ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఇది మొదటి సత్యం. సువార్త వలన అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు కనుక మనం అక్షయతను ధరించుకున్న వారము సువార్తను నమ్ముట ద్వారా. రెండవది, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా
లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ 2 వచనాలలో మొదటి వచనం తెలియజేస్తుంది సువార్త అనున్నది దేవుని సంకల్పం. 2వ వచనం తెలియజేస్తుంది సువార్త అనున్నది దేవుని సంకల్పమును ప్రకటిస్తున్నాం. ఈ మాటలు ప్రకటిస్తున్నాం. ఇది దేవుని సంకల్పము. రక్షణ పొందండి. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవము గల దేవుడు. కనుక ఈ సత్యములోనికి, ఈ నిత్యత్వములోనికి మావలే ప్రవేశించి రక్షించబడిన వారై పరలోక రాజ్య పాత్రులు కావాలని మనవి చేస్తున్నాను. విశ్వాసులైన వారికి ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సువార్తలోని శిలువ మర్మం, శిలువలోని ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తం మన పాపముల నుంచి మనల్ని కడిగి పరిశుద్ధపరచడమే గాక మన మనస్సాక్షికి ఈ లోకంలో జీవించేటప్పుడు విశ్వాసులారా ఏమైనా మలినము కనబడినప్పుడు ఆ మలినాన్ని కడగటానికి నిత్యుడొక తండ్రి ఏర్పాటు చేసిన మార్గం, విలువైన సత్యం ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ వచనాన్ని తేటగా ఇంటి దగ్గర కూడా ధ్యానం చేయండి. ఇందులో తండ్రి ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి త్రియేక దేవుడుగా ఉన్న ఈ వచనాన్ని గమనించండి. ఆయన రక్తం మన మనస్సాక్షిని కడిగి, ఇందాక మనం చదువుకున్నట్టు ఆయన మనలను అక్షయతలోనికి తెచ్చిన దేవుడని, అక్షయతను స్వతంత్రించుకున్న వారమై, ఈ సువార్త సత్యమును సంపూర్తిగా ధరించుకున్న వారమై సువార్త సంపూర్ణతలోనికి తేబడుదుముగాక. సువార్త యొక్క సంపూర్ణత ఏమనగా రక్షించబడుట మాత్రమే కాక ఆ సువార్త మనలను వెంబడించి పరిపూర్ణులుగా చేసి అక్షయమైన వారిగా చేసి అక్షయ రాజ్యంలో స్వతంత్రించుకునేంత వరకు కూడా ఈ సువార్త మనలను వెంబడిస్తుందని మనం మర్చిపోకూడదండి. అప్పుడే దీన్ని ఫుల్ గాస్పెల్ మనలో నెరవేరింది, సువార్త సంపూర్ణంగా మనలో నెరవేరింది అని మనం గ్రహించుదుముగాక. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఘనమైన తండ్రి, ఈ మాటలు నీ చేతుల్లో పెడుతున్నాను. దేవా, సువార్త సత్యం మా జీవిత కాలం ప్రకటించిన తనివి తీరదు. అందులోని మర్మాలు ఎంతో లోతైన సత్యాలుగా మేము ఎరుగుదాం. ఇది మా అవగాహనలోనికి తెచ్చి అక్షయులమై నిర్మల మనస్సాక్షి గలవారమై సిగ్గులేని ముఖముతో నీ ఎదుట నీ ప్రత్యక్షతలో నిలవబడగలిగే ఆ స్థానం మాకు అనుగ్రహించున్నట్లుగా, మేము పొందగలుగునట్లుగా ఈ మాటలను మాకు దీవెనకరముగా చేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.